పోర్ట్ బ్లేర్ లో దిగిన వెంటనే ట్రావెల్స్ వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా, మమ్మల్ని హోటల్లో డ్రాప్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. మేము ఆల్మోస్ట్ 9:30 కంతా రీచ్ అయిపోయాం కాబట్టి ఫస్ట్ మేము బ్రేక్ఫాస్ట్ తినేసి రూమ్ లోకి వెళ్ళాము. అండ్ ఇక్కడ ఫుడ్ ఎట్లా ఉంటుందో ఏంటి ఐడియా లేదు కాబట్టి సేఫ్ గా శాండ్విచ్ ఆర్డర్ చేసుకున్నాను. ఇట్ వాస్ గుడ్. అండ్ రూమ్ కూడా ప్రిటీ డీసెంట్ అండ్ క్లీన్ గానే ఉన్నింది కాబట్టి ఇట్స్ ఓకే. అండ్ కొంచెం ఫ్రెష్ అయిపోయి మంచిగా స్లీప్ వేసేసాము. బికాస్ ఎర్లీ మార్నింగ్ లేచాం కాబట్టి వీ నీడ్ దట్ స్లీప్. తర్వాత లేచి సెల్యులర్ జైల్ ఉందన్నమాట ఈ రోజు చూడడానికి. అక్కడికి వెళ్ళడానికి నేను రెడీ అవుతుంటే అర్జున్ చూసారా మొత్తం నా మేకప్ మొత్తం పాడు చేసేస్తున్నాడు. బట్ నాకు ఇంకేం ఆప్షన్ లేదు. సో అలా రెడీ అయిపోయి మేము బయటకు వచ్చేసాం. అండ్ వీ వేర్ వెయిటింగ్ ఫర్ అవర్ డ్రైవర్ టు పిక్ us up. అండ్ చూసారు కదా ఈ రోజు నేను చెప్పినట్టే మంచిగా రెడీ అయ్యాను తెచ్చుకున్న అవుట్ఫిట్ లో. చాలా రోజుల తర్వాత రెడ్ లిప్స్టిక్ వేసుకున్నాం. అండ్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ వి రీచ్ సెల్యులర్ జైల్. అండ్ ఇక్కడికి వెళ్లే ముందుకే దీని హిస్టరీ కూడా చూసుకున్నాను నేను, అసలు ఏంటి ఇది అని చెప్పేసి. ఇట్స్ అ వెరీ పెయిన్ఫుల్ హిస్టరీ టు నో. అంటే మన ఫ్రీడమ్ కోసం మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంత సాక్రిఫైస్ చేశారు, ఎలాంటి వాటిని గో త్రూ అయ్యారు అని తెలుసుకుంటుంటే చాలా బాధగా అనిపించింది. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ ఆల్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ దోస్ బ్రేవ్ హీరోస్. అండ్ థ్యాంక్ యూ మించి ఇంకా వాళ్ళకి మనం ఏం చెప్పగలం చెప్పండి. సో అలా జైల్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. అర్జున్ అయితే అసలు పట్టుకోలేకపోయాము. అర్జున్ గురించి అయితే మైక్ లో కూడా అనౌన్స్ చేశారు, జాగ్రత్తగా పట్టుకోండి బాబునని. అండ్ దెన్ అక్కడ డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి అనమాట. అంటే వాళ్ళని ఎక్కడ ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు, జైల్లో ఎక్కడ ఉంచేవాళ్ళు, వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్స్ ఇచ్చేవాళ్ళు, పనిష్మెంట్స్ లో వాళ్ళకి ఎట్లాంటి అవుట్ఫిట్స్ వేసేవాళ్ళు, ఇవన్నీ వీటిని అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక లైట్ షో కూడా ఉంటుంది. ఆల్రెడీ హిస్టరీ తెలుసుకొని చాలా బ్యాడ్ గా ఫీల్ అవుతూ ఉన్నాను. సో లైట్ షో అటెండ్ చేయలేకపోయాం.